సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ వింగ్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీకు మరొక ఇంట్రెస్టింగ్ సూపర్ ఎక్సైటింగ్ వీడియో తీసుకొచ్చేసాం మీ ముందుకి. సో ఈ వీడియో టాపిక్ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి యాపిల్ ఫోన్స్ గురించి. అసలు యాపిల్ ఫోన్స్ ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు, ఇంత కాస్ట్ ఎందుకు ఉంటాయి? ఒక్కొక్క యాపిల్ ఫోను అబౌవ్ 20,000 అబౌవ్ 30,000 కూడా ఉంటాయి. ఎందుకు అంత ఉంటాయి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్ పై ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేయడానికి. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో మనకైతే యాపిల్ ఫోన్స్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఫస్ట్ కాస్టే గుర్తొస్తుంది, ప్రైసే గుర్తొస్తుంది. యాపిల్ ఫోన్స్ అనగా ఫస్ట్ అందరికీ ప్రైసే గుర్తొస్తుంది. ఇప్పుడు సపోజ్ రే కొత్త యాపిల్ ఫోన్ దింపారు తెలుసా మీకు అని ఎవరైనా అడిగానంటే, ఏట్రా అంత కాస్ట్ పెట్టారేంటి, ఎంత కాస్ట్ అవసరం ఉంటావా అని అంటారు. నేను చాలామంది చెప్తుంటే విన్నాను, అసలు యాపిల్ ఎందుకు అంత కాస్ట్ పెడతారు నాకు ఎప్పటికీ అర్థం కాదని చెప్పి చాలామంది అంటారు. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను, మీ అందరు ఖచ్చితంగా చూడండి. సో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నేను చెప్పబోయే రీజన్స్ అన్నీ నేను వ్యాలిడ్ రీజన్స్ చెప్తాను, అన్నీ మంచి రీజన్స్ చెప్తాను. సో మనమైతే ఫస్ట్ రీజన్లోకి వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి బిల్డ్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మనకి యాపిల్ యొక్క బిల్డ్ డిజైన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అదర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే యాపిల్ బిల్డ్ డిజైన్ చాలా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ రీజన్. మీకు సెకండ్ రీజన్ వచ్చేసి, ఇప్పుడు మనకి ఈ యాపిల్ యొక్క మెయిన్ ప్లేస్ అనేది కాలిఫోర్నియాలో ఉంది. కాలిఫోర్నియాలో చాలా పెద్ద ప్లేస్లో ఉంది ఇది యాపిల్ కంపెనీ అనేది. మెయిన్ ప్లేస్ అది కాలిఫోర్నియాలోని. సో అక్కడ ఏం చేస్తారంటే, మనకి ఎవ్రీ ఫోన్కి మనం నచ్చినట్టు వాళ్ళు తయారు చేయరు. చాలా పద్ధతిగా అంత క్లీన్గా తయారు చేస్తారు, చాలా చక్కగా తయారు చేస్తారు ఫోన్స్ అనేవి. మన ఆండ్రాయిడ్ ఫోన్స్తో కంపేర్ చేసుకునే దానికన్నా యాపిల్ ఫోన్స్ చాలా మంచిగా తయారు చేస్తారు. సో ఏంటంటే అన్నీ ఇందులో ఉన్న యాక్సెసరీస్ అన్నిటికీ, యాపిల్ ఫోన్లో వాడే యాక్సెసరీ అన్నీ హైటెక్ క్వాలిటీ వాడతారు. అన్నిటికీ హైటెక్ యాక్సెసరీస్ వాడతారు. ఇందులో ఉన్న ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ, కెమెరా కానీ, ఇమాక్సిడ్ అంతా, సెన్సార్, స్క్రీన్ అంతా మంచి క్వాలిటీ వాడతారు. సో ఇది దానివల్ల ఇంకా మనకి దీని మీద కొనాలనే మనకి ఆసక్తి పెరుగుతుంది. సో మనకి నెక్స్ట్ రీజన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అండి. నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్లో నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇప్పుడు మనకి రెండు ఫోన్స్ తీసుకుందాం. అందులో ఒకటి యాపిల్ ఫోన్ ఒకటి ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుందాం. సో రెండు సేమ్ వేరియంట్స్లో చెప్తాను నేను. ఇప్పుడు యాపిల్ ఫోన్ 2GB 32GB వేరియంట్, ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్ కూడా 2GB 32GB వేరియంట్ తీసుకోండి. సో తీసుకొని మీరు ఏం చేయాలంటే, ఏవో గేమ్స్ ఆడడం కానీ, యూట్యూబ్ చూడడం కానీ ఏదో ఒకటి చేయండి, పర్లేదు రెండిట్లోని. సో నేనైతే ఫస్ట్ గేమ్స్ రికమెండ్ చేస్తాను. రెండిట్లోనే గేమ్స్ ఆడి చూడండి. సో మనకైతే మ్యాక్సిమం యాపిల్ ఫోన్స్లో మీకు 5,000 6,000 mAh బ్యాటరీస్ రావు, చాలా తక్కువ బ్యాటరీస్ వస్తాయి యాపిల్స్లోని. కానీ మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే 5,000 mAh 4,000 mAh 6,000 mAh బ్యాటరీస్ వస్తాయి. సో మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్తోని ఒక యాపిల్ ఫోన్తోని గేమ్ ఆడి చూడండి. ఒక 1 hour ఆడండి కనీసం, పని అప్ టు 1 hour ఆడండి. 1 hour ఆడాక ఒకసారి చెక్ చేయండి. మీకు ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఫుల్గా ల్యాగ్ అవుతుంటుంది, చాలా ల్యాగ్ అవుతుంది. 2GB 32GB వేరియంట్ అనగా మీకు చాలా ల్యాగ్ అయిపోతుంది. మీకు ముందే తెలుసు, చాలామందికి తెలుసు ఇది. కానీ మీరు ఇదే గేమ్ యాపిల్లో ఆడి చూడండి. యాపిల్లో 1 hour ఆడండి, మీకు ఏమాత్రం ల్యాగ్ అవ్వదు. మీకు ఎంత తక్కువ బ్యాటరీ ఉన్నా, ఎంత తక్కువ వేరియంట్ ఉన్నా, ఎంత తక్కువ ర్యామ్ స్టోరేజ్ ఉన్నా యాపిల్ ఫోన్ అసలు ల్యాగ్ అవ్వదు. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. స్పీడ్ అనేది మీకు, ఇప్పుడు సపోజ్ శాంసంగ్ నోట్ ఫోన్స్ తీసుకుందాం. మనకి ఇవేంటంటే ఎక్కువ పెద్ద వేరియంట్స్లో వస్తాయి, 6,128 8,128 వస్తాయి. కానీ మనకి యాపిల్ అనేది 6,128 అంత పెద్ద రావు, వస్తాయి 464 4,128 6,128 వరకు వస్తాయి. కానీ మనకి మ్యాక్సిమం చాలా తక్కువ వస్తాయి యాపిల్ ఫోన్స్. ఐఫోన్ 7s కానీ, 6s కానీ, 6+ కానీ, 7+ కానీ, ఇవన్నీ తక్కువ వేరియంట్స్లో వస్తాయి. కానీ ఇవి ఖచ్చితంగా శాంసంగ్ అదే పెద్ద ర్యామ్ స్టోరేజ్ ఉన్న ఫోన్స్తో ఖచ్చితంగా పోటీ పడగలవు. ఎందుకంటే రెండిటి యొక్క పర్ఫార్మెన్స్ ఒకేలాగా ఉంటుంది. మనకి ఈ ఆప్టిమైజేషన్ అనేది యాపిల్లో చాలా బాగుంటుంది. సో అందుకనే అదొక రీజన్. సో నెక్స్ట్ రీజన్ వచ్చేసి మనకి కెమెరా.
సో ఇప్పుడు మళ్ళీ ఒక యాపిల్ ఫోన్ ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్ మీరు ఎన్ని మెగాపిక్సెల్స్ తీసుకున్నా పర్లేదు, యాపిల్ ఫోన్ కూడా తీసుకోండి. సో రెండిట్లోని ఒక 20 to 30 ఫొటోస్ తీయండి. తీసాక మీరు కంపేర్ చేసి చూడండి. మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో 30 ఫొటోస్లో మీకు ఒక 5 to 9 ఫొటోసే బాగా వస్తాయి, మిగతా అన్నీ బ్లర్ అయిపోయినట్టు లేదా సరిగ్గా రానట్టు ఉంటాయి. అదే మీరు యాపిల్ ఫోన్లో ట్రై చేసి చూడండి. 30 ఫొటోస్ తీసుకోండి, 20 to 30 ఫొటోస్ తీసుకోండి. అందులో 5 to 9 ఫొటోసే సరిగ్గా రావు, మిగతా అన్నీ మంచిగా వస్తాయి. అంటే మీరు ఎంత వెరైటీగా తీసినా యాపిల్ ఫోన్లో మంచి ఫొటోస్ వస్తాయి. సో అది ఇంకో రీజన్. సో నెక్స్ట్ రీజన్ మనకి సెక్యూరిటీ. యాపిల్ తరపు నుంచి సెక్యూరిటీ చాలా అంటే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. మీకు ఈ యాపిల్ ఫోన్ని హ్యాక్ చేయడం చాలా కష్టం. యాపిల్ ఫోన్ అసలు చాలా చాలా కష్టం. iOS సాఫ్ట్వేర్ని హ్యాక్ చేయడం చాలా కష్టం. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే యాపిల్ కన్నా కష్టం కాదు, కానీ హ్యాక్ చేయొచ్చు ఆండ్రాయిడ్ ఫోన్ని. సో దాని సెక్యూరిటీ, యాపిల్ సెక్యూరిటీ మనకి మెయిన్ రీజన్. ఇంకో విషయం, మన యాపిల్ ఫోన్స్ చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు. సపోజ్ ఇండియాలోనే ఒక 100%లో కంపేర్ చేద్దాం. 100%లో 30% యాపిల్ ఫోన్స్ వాడతారు, 70% ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడతారు. సో ఇక్కడ హ్యాకర్స్ కూడా 70%కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే 70% అనేది చాలా ఎక్కువ కాబట్టి 30% ఎక్కువ ప్రయారిటీ ఎవరు. కానీ అది వదిలేసిన iOS సెక్యూరిటీ చాలా బాగుంటుంది, యాపిల్ సెక్యూరిటీ చాలా సూపర్గా ఉంటుంది. సో అందుకే మీకు యాపిల్ ఫోన్ హ్యాక్ చేసే ఛాన్సులు చాలా తక్కువ. సో ఇప్పుడు నెక్స్ట్ రీజన్ ఏంటంటే, మనకి ఇప్పుడు యాపిల్ ఫోన్స్ ఒక లాంచ్ డేట్ చెక్ చేద్దాం. ఒక్కొక్కటి మీకు మ్యాక్సిమం 8 to 9 months టైం గ్యాప్ ఉంటుంది. 8 to 9 monthsకి ఒక ఫోన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ మనకి ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ షామీ, శాంసంగ్ లాగా 2-3 నెలలకి 3-4 ఫోన్లు తెచ్చారు. వాళ్ళు 8 to 9 months బాగా కష్టపడి మంచి ఫోన్స్ తెస్తారు. ఆండ్రాయిడ్లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, ఏ ల్యాగ్ అవ్వకుండా అలా మంచిగా తీసుకొస్తారు. అదే ఆండ్రాయిడ్ కంపెనీస్ తీసుకుందాం అనుకోండి, షామీ కానీ, శాంసంగ్ కానీ, రియల్మీ కానీ, ఇవన్నీ ఏం చేస్తారంటే 2 to 3 monthsలో 4-5 ఫోన్లు పట్టుకొచ్చేస్తారు. అన్నిటికీ స్నాప్డ్రాగన్ మార్చడం, బ్యాటరీ మార్చడం, కెమెరా మార్చడం అన్నీ చేస్తుంటారు. సో యాపిల్ ఫోన్స్కి అలా ఉండదు. వాళ్ళు మంచిగా ఆలోచించి ఉన్న మోడల్ని కాపీ కొట్టకుండా ఇంకా కొత్త మోడల్, కొత్త ఫీచర్ని యాడ్ చేయడం చేస్తూ ఉంటారు. సో ఇది ఇంకో రీజన్. సో లాస్ట్ రీజన్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్ని మళ్ళీ యాపిల్ ఫోన్ని కంపేర్ చేద్దాం. మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో కొద్దిగా పాత ఫోన్ తీసుకున్నారనుకుందాం, కొద్దిగా ఓల్డ్ ఫోన్ తీసుకున్నారనుకుందాం. సో ఇప్పుడు ఓల్డ్ ఫోన్ తీసుకున్నారంటే మీకు ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ 8 or 9 తీసుకున్నారు అనుకుందాం. మీకు తీసుకున్నాక ఒక 4 to 8 monthsలో మీకు 10 అప్డేట్ వస్తుంది. రావచ్చు, రాకపోవచ్చు, లేదా 1 year దాటవచ్చు. కానీ మీరు ఐఫోన్ కంపేర్ చేశారనుకోండి, మీకు ఎవ్రీ 2 to 3 monthsకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అన్ని ఫోన్స్కి ఇస్తాడు. అది ఎంత ఓల్డ్ వర్షన్ కానీ, ఎంత న్యూ వర్షన్ కానీ, అన్ని మొబైల్ ఫోన్స్కి ఈక్వల్గా అప్డేట్ ఇస్తాడు. ఇప్పుడు ఆండ్రాయిడ్ కనుక్కోండి, ఒక్కొక్కసారి అప్డేట్స్ కొంతమందికి ముందు వచ్చేస్తాయి. సపోజ్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి అనుకుందాం, శాంసంగ్ కానీ, రియల్మీ కానీ, షామీ కానీ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లోని ఫస్ట్ అప్డేట్ శాంసంగ్ రావచ్చు, సెకండ్ అప్డేట్ షామీకి రావచ్చు, థర్డ్ అప్డేట్ రియల్మీకి రావచ్చు, ఫోర్త్ అప్డేట్ వేరే దానికి రావచ్చు, ఫిఫ్త్ అప్డేట్ యాసెస్కి రావచ్చు. కానీ యాపిల్కి అలాగ ఉండదు. పోనీ ఇక్కడ అన్ని ఆండ్రాయిడ్ కంపెనీస్లో ఒక షామీయే తీసుకుందాం. షామీలో మనకి ఏంటంటే రెడ్మీ Note 9 ఉంది, Note 9 Pro ఉంది, Note 9 Prime ఉంది, Note 8 Pro ఉంది, Note 7 Pro ఉంది. సో ఈ అన్నిటిలోని మీకు అప్డేట్ ఫస్ట్ Note 9 Primeకి రావచ్చు. Note 9 Prime కాదు, 9 Primeకి రావచ్చు, Note 9 Proకి రావచ్చు, తర్వాత Note 7 Proకి రావచ్చు, తర్వాత Note 8 Proకి రావచ్చు. కానీ యాపిల్ అలాగ ఉండదు. ఇప్పుడు సపోజ్ యాపిల్ అన్ని ఫోన్స్ని పెట్టేస్తుంది. ఐఫోన్ XS Max, iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone 8, iPhone SE అన్నిటినీ చూద్దాం. సో మీకు అన్నిట్లో ఒకేసారి ఇస్తాడు అప్డేట్స్ అనేవి. సెక్యూరిటీ ప్యాచ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అప్డేట్స్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటంటే సెక్యూరిటీ పెరుగుద్ది, ఈ ఫోన్ యొక్క సెక్యూరిటీ పెరుగుద్ది. సో ఇవి మనకి రీజన్స్ ఐఫోన్ ఇంత ఎక్స్పెన్సివ్ అవ్వడానికి మనకి ఇవే రీజన్స్. సో చాలామంది అనుకుంటున్నారు ఐఫోన్ ఎక్స్పెన్సివ్ ఎందుకు ఉంటుంది అని. సో వాళ్ళందరి కోసం వీడియో చేశాను. సో వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ నోటిఫికేషన్ వచ్చి ఆల్ పై ప్రెస్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోకి అప్డేట్స్ వెంటనే చూసేయడానికి.
ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.